వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? ఏంది వాణి రాకుండా నేనొచ్చినా అని చూస్తున్నారా? మా వానక్క కూర్చున్న పనుంటే ఊరికి పోయిందుల్లా, అందుకే నేనొచ్చినా. మొదలైతే హెడ్లైన్స్ ఇద్దాం పాండ్రి. తమిళనాడులో రివర్స్ అయిన చంద్రబాబు విజనరీ. ఎన్టీఆర్ ఎంజీఆర్ ఆర్ డిఫరెంట్, నో కంపారబుల్. పైనుంచి పైసలు రాలుతాయా అంటున్న కొండా సురేఖ. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా? ఎమ్మెల్యేగా గెలిచిన పని మనిషి, ఎంతైనా నువ్వు గ్రేట్ అక్క. దేవదేవునితో చిన్నారి కళ్యాణం. రోబో కుంఫు. చంద్రబాబు ఇజనరీ ఏమైందుల్లా? పాత ఇసునకర్ర లెక్కన ఇరిగిపోయిందా ఎట్లా? మొన్నట్లా తమిళనాడు ఎలక్షన్ల ప్రచారం చేసిండా? బీజేపీనే గెలిపియాలని కోరిండా? విజయ్ గెలవలేడు అని కూడా చెప్పిండా? మరి ఇప్పుడేమైంది అక్కడ రిజల్ట్? ఎన్టీఆర్ ఎంజీఆర్ ఆర్ డిఫరెంట్, నో కంపారబుల్. చంద్రబాబు ఈజనరే చిన్నవైనట్టున్నది తమిళనాడులా. అవును, విజయ్ని బాబు బాగా తక్కువ అంచనా వేసినట్టున్నాడు. కానీ తీరా ఫలితాలు చూస్తే విజయ్ సెంచరీ దాటిండు. ఈ రిజల్ట్ చూసి బాబు కూడా షాక్ అయి ఉంటాడు కావచ్చు. అంతే కదా మరి? అంతేగా. ఓ రిపోర్టర్ అక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పుకుంటా విజయ్ని ఎంజీఆర్ ఏఎన్ఆర్ తోని పోల్ వద్దు అని చెప్పిండు చంద్రబాబు సారు. కానీ ఇప్పుడు రిజల్ట్ చూస్తే విజయ్ సీఎం కాబోతున్నాడు. మరి ఇప్పుడు బాబు గారు ఏమంటాడులా అన్నట్టు ఇక్కడ 100% స్ట్రైక్ రేటు 100% స్ట్రైక్ రేటు అంటాడు కదా. కానీ బాబు అక్కడ ప్రచారం చేసిన దగ్గర 0 స్ట్రైక్ రేట్ అట. పాపం. అవునా? నిజమా? కానీ చూసిన రానుల్లా బాబు నాది 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. జాతీయ స్థాయిలో చక్రం నింపుతా అంటాడు. కానీ తమిళనాడులో బాబు చక్రం చిన్నగా కూడా తిరగలేదు. టు ఆస్క్ పీపుల్ ఆఫ్ తమిళనాడు టు సపోర్ట్ ఎన్డీఏ. Now need of the hour is double engine sarkar, and also you want development and also next level of డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ. ఇట్లా డబుల్ ఇంజన్ సర్కారు రావాలని బాబు చెప్పినా తమిళ ఓటర్లు ఎవ్వరు బాబు మాట వినకుండా విజయ్కే విజయం అందించిర్రు. అన్నట్టు ఇప్పుడు బాబు పల్కువాడి పర్పత్ ఏమైనట్టుల్లా అని మాత్రం మమ్మల్ని అడగకూరి దయచేసి. అటు పశ్చిమ బెంగాల్లా ఇటు తమిళనాడులా కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన 2 ఎమ్మెల్యేల గురించి నిన్న చెప్పుకున్నాం కదా. ఇయ్యాల కూడా ఇంకా 2-3 ఎమ్మెల్యేల గురించి కొత్త ముచ్చట్లను పట్టుకొచ్చినాం. ఇంతకు వాళ్ళు ఎవలో, ఎట్లా రాజకీయాల్లోకి వచ్చిండ్రో, ఎంత మెజార్టీతోటి గెలిచిండ్రో చూస్తే పరిశాన్ అవుతారు పక్కా. ఇండ్లల్లో పనిచేసి నెలకు 2500 రూపాయలు సంపాదించిన ఈ అక్క ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నదిలో అవు నిజం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌస్ గ్రామ్ నియోజకవర్గం కించి పువ్వు పార్టీ తరపున పోటీ చేసి బంపర్ మెజారిటీ కొట్టింది అక్క. పేరు కలిత మాజీ. 2021లో కమలం కండువా కప్పుకుంటే సామాన్యురాలికి సీట్ ఇస్తున్నామని చెప్పి బీజేపీ నిలబెడితే టీఎంసీ అభ్యర్థి మీద ఓడిపోయింది. కానీ 2026లో గట్టిగా ప్రచారం చేసి ఏక్దమ్ మెజారిటీతో గెలిస్తే ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మంత్రి పదవి కూడా ఇస్తారంట ఆకు నడుస్తున్నది. ఇక ఈ అక్క ముచ్చటి ఇట్లుంటే తమిళనాడులోనే ఆటో డ్రైవర్ విజయ్ దాము అన్న రోయపురం నియోజకవర్గంలో పెద్ద డిఎంకే లీడర్ను అన్నా డిఎంకే తరపున 5 సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళను చిత్తుగా ఓడించి సూపర్ విక్టరీ కొట్టిండు. విజయ్ అభిమాన సంఘంలో పనిచేస్తున్న ఈ విజయ్ దాము ఆటో నడుపుకునేటోడట. ఆయన ఇప్పుడు తలపతి విజయ్ సీట్ ఇస్తే ముందుగాల నమ్మలేకపోయిండట. కానీ ఆఖరికి ఇట్లా విజయం సాధించి అందరూ తన వైపు చూసేటట్టు చేసుకున్నాడు. ఇక ఈ ఆటో డ్రైవర్ విజయం ఇట్లుంటే మస్కట్ నుంచి వచ్చిన విజయ్ అభిమాని తిరుపత్తూరులో ఓటేస్తే టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి ఒక్క ఓటుతో గెలిచిండుల్లా. కానీ చూడండి ఒక్క ఓటు ఎంత మార్పు తెచ్చిందో. నేను ఓటేయకుంటే ఏమైతుంది అనుకునే జనాలు చూసిండ్రు కదా. ఓటును బరాబరుగా ఉపయోగించుకొని ఇప్పటి సందన్న సరేనా. పైనుంచి పైసలు రాలుతాయా ఏంది అని అంటున్నది మంత్రి కొండా సురేఖ అక్క. పైనుంచి పైసలు రాలుతాయి ఎక్కడన్నా? అసలు మేడం గట్లెందుకు అన్నదనేనా మీ డౌట్? అయితే పైసలంటే పైసల ముచ్చట కాదు, ఇది పాలిటిక్స్ ముచ్చట. బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా? లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా?
బీజేపీ మీద కొండ సురేఖ మేడం కోపం చేసుకుంటా బీజేపీలు మీటింగ్లు పెట్టుడు జై శ్రీరామ్ అనడు. అట్లా అంటే మీదికించి పైసలు పడుతున్నాయా, పథకాలు వస్తున్నాయా అని అనబట్టింది. అంతటితో కూడా ఆగలేదు. 2 మంత్రులు ఉన్నారు రాష్ట్రానికి, ఏం తీసుకొస్తున్నారు అని అడగబట్టింది. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు. మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మోడీని తీసుకొస్తారు, హిందీ లేదో మాట్లాడిస్తారు తప్ప ఏం చేయరు అనబట్టింది. మరి ఈ నడమనే తెలంగాణలో మోడీ టూర్ ఉన్నది కదా, అందుకే కొండ సురేఖ మేడం ఇంత కోపంగా మాట్లాడిందో ఏమో. మరి దీని మీద బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారో అటంకా ఏమవుతుందో తెలియదు, ఇక చూడాలి. కవిత కొత్త పార్టీ పెట్టింది కదా, అయితే దాని గురించి మాట్లాడుకుంటా మొన్నట్లనే రాజగోపాల్ రెడ్డి సారు అదో పెద్ద జోకు, ఆమె పార్టీకి ఓట్లు ఎక్కడ పడతాయి, ఆమె పార్టీ కాదు, ఆమె కూడా గెలవది అన్నడా. అయితే ఇప్పుడు అదే కవిత పార్టీ మీద మల్లో లీడర్లు సెటైర్లేసి ఆ పేరునే మార్చిండ్రుల్లా. కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సమితి అయితే ఆ పేరును కొంచెం మార్చి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు ఏమని వలికిండో ఇనండి. ఒక బీఆర్ఎస్ మరి ఇంకొక టీఆర్ఎస్ పార్టీ అంట. టీఆర్ఎస్ ఏంటంటే తెలంగాణ రాక్షస పార్టీగా ముందిన్నప్పుడు ఏదో యాది రాకట్లా వలికిండేమో అనుకున్నాం గాని అటెంకా కూడా మళ్ళా బరాబర్ అట్లనే నొక్కి మరి అనబట్టిండు. తెలంగాణ రక్షణ సేన కాదని తెలంగాణ రాక్షస సేన పార్టీ అని. వాళ్ళయే 2 పార్టీలు అనుకుంటా అసలు ఇప్పుడు పార్టీ పెట్టాల్సిన పనే ఉన్నది అని ఇలా తీసిండు. ఈ కొత్త పార్టీ దేనికి? మరి కవితక్క బీఆర్ఎస్ మీదనే కాదు కాంగ్రెస్ మీద కూడా విమర్శలు చేస్తున్నది కదా, అందుకే కాంగ్రెస్ లీడర్లు కూడా కవితకు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. మొన్న రాజగోపాల్ రెడ్డి సారు, ఇవాళ జడ్చెల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు ఇట్లా మాట్లాడుకొచ్చిండ్రు. నాయన మీద పోరాటం చేసేటామే జనాలకేం చేస్తుంది అనబట్టిండ్రు. మరి దీని మీద కవితక్క ఏం మాట్లాడుతుందో చూడవలసి ఉన్నది. గల్లీలా 2 కలిసి ఒకరిని కొడుతుంటే నాకెందుకులే అని యూసిపోయే రోజులు ఇవి. ఇటుపక్క ఇంటోని అటుపక్క ఇల్లోడచ్చి కొడితే చూసి చూడనట్టుంటున్న కాలం ఇది. ఎవరు ఏడబోతేంది, ఏం జరిగినా నాకేంది, లేనిపోని పంచాయతీలల్లా ఎందుకు తల పెట్టాలి అని చాలా మంది అనుకుంటారు. చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే వాకింగ్ చేస్తున్న అక్క మెడల రౌడీ షీటరు షైన్ నింపుకొని పోతుంటే హీరో లెవెల్లా ఆటో నడిపి బద్మాషిగానికి సుక్కలు చూపెట్టిండి గొయ్య అన్న. చూడండి, దూరం పోయిన అన్న సైడ్ అద్దంలో పరిస్థితి చూసి ఎట్లొచ్చి స్కూటీని గుద్దిండో, ఎట్లా ఫైటింగ్ చేసిండో. బేగం బజార్ లో జరిగిన ముచ్చటిది. ఈ 2 అత్తాకోడన్లు పొద్దుగాల 4 లేచి వాకింగ్ పోతుంటే ఈ గోషిగాడు షైన్ నింపి అట్లనే కింద పడిపోయిండు. ఇంతల్నే కథ అడ్డం తిరిగి అక్కలు లబ్బ మొత్తుకునేసరికి ఇంత కథ అన్నట్టు. ఇక ఆయన ఇప్పుడు అక్కలు కేసు పెట్టేసరికి సీసీ ఫుటేజ్ చూసిన పోలీసులు ఆటో నెంబర్ తోని ట్రేస్ చేసి ఈ డ్రైవర్ అన్న ఎగురాలు కనుక్కొని పెద్ద పోలీస్ ఆఫీస్ కు పట్టుకొచ్చి సన్మానం చేసి ప్రశంసా పత్రము పైసలు కూడా ఇచ్చిన అన్నకు. కానీ అన్నది ఎంత మంచి మనసో చూడండి. అంత దూరం పోయినోడు వెనుకకు మలుపుకొని వచ్చి ఆంతోని ఫైటింగ్ చేసి మళ్ళా గమ్మున పోయిందంటే ఎంత గొప్పడో అర్థం చేసుకోండి. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే గిజ్జుడండి. అరే ఏమైంది, ట్రాక్టర్లు అడ్డం పెట్టి టక్కర్ చేయించిండ్రు, ఎవరో కార్ దిగి ఉరికిండ్రు, అసలు ఆగమాగంగా ఉన్నది కదా. ఏమైంది అంటే ఈ కార్ల డ్రగ్స్ ఉన్నాయని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వస్తే ఫాలో అయినరట. ఇగేమున్నది, ముచ్చట బసి కట్టిన గోషిగాడు పోలీసులకు సుక్కలు చూపిస్తుంటే ఇగో ఇట్లా ట్రాక్టర్లు అడ్డం పెట్టి ఉపాయం చేసిండ్రు అన్నట్టు. కానీ సినిమాల్లో సీన్ జరిగినట్టే ఉన్నదిలే చూస్తుంటే. పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి 100కు పైగా సీట్లను గెలుచుకొని ముఖ్యమంత్రి సీట్ల ఊసబోతున్నాడు కదా తమిళ హీరో విజయ్. ఇప్పుడు ఆయన అభిమానులు మస్త్ అంటే మస్తుగా ఖుషీగా ఉన్నారులా. కొందరేమో మిఠాయిలు వంచుతుంటే ఇంకొందరు పటాకులు వేల్చి ఎంజాయ్ చేసిండ్రు, ఇంకా వేస్తూనే ఉన్నారు కదా. అయితే ఒక అభిమాని మాత్రం ఇంకా ఏం చేసిండో తెలుసునా? 1 2 3 4 5 6 7 బాప్రే 10 కాదు 20 కాదు, ఏకంగా 116 కొబ్బరికాయలు కొట్టి ఎంకన్న స్వామికి మొక్కులు అప్పచెప్పుకున్నారు విజయ్ ఫ్యాన్స్. ఎలక్షన్ రిజల్ట్ ల విజిల్ గుర్తు గట్టిగా విజిలేసేసరికి 108 సీట్లు వచ్చినాయి కదా. ఇక మా విజయ్ సీఎం కాబోతున్నాడు, ఇదంతా ఎంకన్న స్వామి దయ్యేనని తిరుమలకు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇట్లా కొబ్బరికాయలు కొట్టిండ్రు అభిమానులు. 100కు పైగా సీట్లు గెలిచాడు, అందువల్ల వెంకటేశ్వర స్వామి గారు కోరుకున్న కోరిక నెరవేర్చినాడు కాబట్టి
116 కొట్టడం జరిగింది. ఈ అన్న పేరు సుధాకరు, తమిళనాడు రాష్ట్రం వీళ్ళది. చిన్నప్పటి సంధి విజయ్ సినిమాలు చూసి ఫ్యాన్ అయిందట. మొన్నట్ల ఎలక్షన్ల బరిలోకి దిగుతున్నప్పుడే దేవుడా విజయ్ సీఎం కావాలి అని మొక్కుకుంటే ఆ కోరిక కాస్త నెరవేరేసరికి ఇప్పుడు ఇట్లొచ్చి మొక్కప్ప చెప్పిండు అన్నట్టు. కానీ నిజంగా ఈ అన్న విజయ్కి డై హార్డ్ ఫ్యాన్ ఉన్నట్టున్నదిగా. ఓ రాధక్క, ఓ ఆండల్ పిన్ని, దామోదర్ బాబాయ్, శివన్న, సీనన్న, చంద్రకళమ్మమ్మ, ఏమైంది? ఎంతసేపు ముహూర్తం యాళ్ళైతున్నదాడ చెప్పున గదులుండ్రి. పిల్ల పందిట్లకు వచ్చిందట, ఇంకేమో సగబెడతనే ఉన్నారు మీరైతే. ఇక ఇట్లయితే యాళ్ళకి అందినట్టే మనం. ఏంది హడావిడి అని అనుకుంటున్నారా? లగ్గం టైం అవుతున్నది మరాడ, తాళి కట్టే టైం కన్నా ఉండాలి కదా. అన్నట్టు మీరు కూడా వాండి చప్పున. ఏందుల్ల ఇది? గంత చిన్న పిల్లకు పెళ్లి జరుగుతుంటే ఓ రండి రండి అని పిలిచి మరి సూయిస్తున్నారు అని గరానికి రాకుండ్రి జరా. ఎందుకంటే ఈడ జరిగింది పెళ్ళే గాని మనుషులతోటి కాదు, ఆ దేవునితోని. అర్థం కాలేదా? ఈ బంగారు తల్లిని బ్రహ్మోత్సవాల భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలున్న శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికిచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించిండ్రు. చిట్టి తల్లి పేరు జాహ్నవి, అరవ వంశంకు చెందిన చిన్నారట. అందుకని ఇట్లా చేసిండ్రట. ఏ తెగకు సంబంధించిన వాళ్ళైనా ఎందుకు ఇట్లా చేసుడు మరి అనేది అయ్యగారు చెప్తున్నాడు. ఈనుండ్రి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారి తిరుకళ్యాణోత్సవం జరిగినది. పద్మావతమ్మ వారు 60వ వంశం నందు జన్మించింది కనుక ఆ 60వ వంశ అమ్మాయి లక్ష్మీ స్వరూపిణిగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. అదన్నట్టు పద్మావతి అమ్మవారు 60వ వంశానికి సంబంధించింది కాబట్టి యాట ఇట్లా అదే వంశానికి సంబంధించిన అమ్మాయితోటి స్వామివారికి లగ్గం చేసుడు ఏండ్లకెంచి ఆచారంగా వస్తున్నదట. మరి అసలు బుజ్జొల్లమ్మ ఏమనుకుంటున్నదో దీని గురించి అడుగుదాం. చెప్పు పావనక్క. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకను చూసేటందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చిండ్రు. కళ్యాణాన్ని కండ్లారే చూసి మొక్కులు పెట్టుకొని పోయిండ్రు. కానీ భలే చిత్రంగా ఉంటాయిలే కొన్ని ఆచారాలు. ఎవల నమ్మిక అల్లది మరి. రోడ్ల మీద, హైవేల మీద ఇయ్యరమయ్యర బండ్లు నడిపే అన్నలు జర భద్రం. ఎప్పుడు ఏ అల్లా ఏమైతుందో ఎరక కాకుంటున్నది కాలం పాడై. గీడో కాడ మరి ఎక్కువ స్పీడ్లేం లేదులే బండి గాని ఆయన తప్పు లేకున్నా కావాలని చేయకున్నా ఎంత ఆగమైందో చూడుండ్రి. ఊరిని ఈ టైరు ఏం నుంచి వచ్చిందనేనా మీ అనుమానము? ఆగో ఆడ రోడ్డుకు అటుమోకాన ఒక మినీ ట్రక్ వస్తుంటే అదాట్న దాని టైరు వేలి ఎట్లా తిరిగిందో చూడుండ్రి గిర్రునా. రన్నింగ్లున్న బండి టైర్ వేలేసరికి మొత్తం పయ్య ఊసి ఇట్లా ఎవలో టైర్ ఆట ఆడుకుంటా ఓనిచ్చినట్టే బంకుకు మనుషులకు నడుమ నుంచి గింగిరాలు తిరిగింది ఇట్లా. కానీ అసలు గా టైర్ వస్తుంటే దాన్ని ఊసినందుకే అంతగానం భయపడి పైకెక్కిండ్రో ఇల్లు అర్థం కావట్లేదు. ఆ పేలిన సౌండ్కు భయం పుట్టినట్టున్నది. అట్లా బిహేవ్ చేసిండ్రు. ఇంకా నయం లేచినయాల్లా మంచిదై వెనుక ముంగట బండ్లేం రాకపోయేసరికి ఆ ట్రక్కులున్నోళ్లకు ఏం కాలే. పబ్లిక్ చూసిండ్రా, అసలే ఎండాకాలమాయే, వేడికో ఇంకేదన్నా ప్రాబ్లం ఉండో టైర్లు వేలుతుంటాయి, వాహనాలకెంచి మంటలు వెళ్తుంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. బయటికెళ్ళిన యాళ్ళ మీ వెహికల్ ను అన్ని తీర్ల చెకింగ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. సరేనా? ఇక ఇవ్వుల్లా ఇయాల్టి గరం గరం వార్తలు. మన టైం అయితే ఎరికే కదా, రోజు రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు.